ఈరోజు మనం భగవద్గీతలోని 2 అద్భుతమైన అధ్యాయాల్లోకి ప్రయాణం చేద్దాం. ఈ విశ్వం గురించి, మన గురించి, ఇంకా ఆ పరమాత్మ గురించి గీత ఏం చెబుతుందో పరిశీలిద్దాం. ఇది మన ఆలోచనా విధానాన్ని మార్చేగల ఒక అద్భుతమైన ప్రయాణం. ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. చూడండి, ఇది కేవలం ఒక మాట కాదు, ఒక గొప్ప వాగ్దానం. ఈ ప్రపంచంలోని కష్టాల నుండి మనల్ని బయటపడేసే ఒక పరమ రహస్యం గురించి చెబుతాను అంటున్నారు. మరి ఇంతకి రహస్యాన్ని తెలుసుకోవాలని ఎవరికి మాత్రముండదు చెప్పండి? సరే, ఇంతకీ ఏంటా రహస్యం? గీత దీన్ని రాజవిద్య అంటుంది. అంటే జ్ఞానాలన్నిటిలోనూ రాజులాంటిదన్మాట. ఇది మామూలు నాలెడ్జ్ కాదు, ఈ మొత్తం ఫిలాసఫీకి గుండెకాయలాంటి ఒక పవిత్రమైన రహస్యం. ఈ సృష్టి రహస్యం లోతుల్లోకి వెళ్లాలంటే మనం ముందుగా ఒక ముఖ్యమైన పదాన్ని అర్థం చేసుకోవాలి. అదే ఆది ప్రకృతి. సింపుల్గా చెప్పాలంటే పరమాత్మ ఈ జీవరాశులన్నిటినీ సృష్టించడానికి వాడే మూలపదార్థం, బేసిక్ రా మెటీరియల్ అన్నమాట. ఇక్కడే మనకు ఒక చాలా ఇంట్రెస్టింగ్ పారాడాక్స్, అంటే ఒక వైరుధ్యం కనిపిస్తుంది. అదేంటంటే సృష్టికి, సృష్టికర్తకి మధ్య ఉన్న సంబంధం. పైకి చూస్తే కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు, కాని దీని వెనక చాలా లోతైన అర్థం ఉంది. ఈ వైరుధ్యాన్ని గీతలోనే చూడండి. ఒకవైపేమో ఈ విశ్వం మొత్తం నా రూపమే, జీవులన్నీ నామీదే ఆధారపడి ఉన్నాయి అని అంటారు. కాని వెంటనే అయినా కూడా నేను వాటిమీద ఆధారపడను అని కూడా అంటారు. ఏంటిది? అసలు దేవుడి సృష్టిలో ఉన్నట్టా లేనట్టా? మరి చిక్కుముడిని గీత ఎలా విప్పుతుందో చూద్దాం. గీత దేనికొక సింపుల్ కాని చాలా పవర్ఫుల్ ఉదాహరణ ఇస్తుంది. ఒక బంగారు గొలుసు ఉంది అనుకుందాం. ఆ గొలుసు ఉండాలంటే బంగారం కావాలి. అంటే గొలుసు బంగారం మీద ఆధారపడి ఉంది. కాని బంగారానికి గొలుసు రూపంతో పనిలేదు, అది స్వతంత్రంగా ఉండగలదు. సృష్టికి, సృష్టికర్తకు మధ్యున్న సంబంధం కూడా సరిగ్గా ఇలాంటిదే అన్నమాట. గీత ప్రకారం సృష్టి అనేది ఒక నెవర్ ఎండింగ్ సైకిల్ లాంటిది. పరమాత్మ ఆ ఆది ప్రకృతి నుంచే జీవుల్ని సృష్టిస్తాడు. అవి కొంతకాలం ఈ ప్రపంచంలో ఉంటాయి. ఆ తర్వాత మళ్లీ అదే ప్రకృతిలో కలిసిపోతాయి. మళ్లీ సృష్టి మొదలవుతుంది. ఇదిలా తిరుగుతూనే ఉంటుంది. సరే, ఇప్పటిదాకా మనం విశ్వం గురించి, సృష్టి గురించి ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుకున్నాం గదా. ఇప్పుడు కొంచెం పర్సనల్ లెవెల్కి వద్దాం. ఈ పరమ సత్యంతో మనం కనెక్ట్ అవడానికి గీత ఒక చాలా సులువైన ప్రాక్టికల్ మార్గాన్ని చూపిస్తుంది. అదే భక్తి మార్గం. భక్తి అనగానే మనకు పెద్ద పెద్ద పూజలు, యజ్ఞాలు గుర్తుకొస్తాయి. కాని గీత ఏం చెబుతోందంటే అంత కష్టమక్కర్లేదు. ప్రేమతో, స్వచ్ఛమైన మనస్సుతో ఒక ఆకు, ఒక పువ్వు లేదా కాసిని నీళ్ళిచ్చినా చాలు, నేను స్వీకరిస్తాను అంటున్నారు. అంటే మనం ఏమి ఇస్తున్నాం అన్నది కాదు ముఖ్యం, ఏ ఫీలింగ్తో ఇస్తున్నాం అన్నదే ముఖ్యం. ఈ మార్గంలో అన్నిటికన్నా బ్యూటిఫుల్ విషయమేంటంటే ఇది ఎంత ఇన్క్లూజివ్గా ఉంటుందో చూడండి. స్త్రీలు, వ్యాపారులు, కార్మికులు, చివరికి దుష్టబుద్ధిగలవారు కూడా ఈ మార్గంలోకి రావచ్చు. ఆ రోజుల్లోని సామాజిక పరిస్థితుల్ని బట్టి చూస్తే ఇది నిజంగా ఒక విప్లవాత్మకమైన ఆలోచన. అంటే చూడండి, గీత ట్రాన్స్ఫర్మేషన్ పవర్ని ఎంతలా నమ్ముతుందో. మన పాస్ట్ ఎలా ఉన్నా పర్లేదు, మనస్ఫూర్తిగా భక్తి మార్గాన్ని ఎంచుకుంటే చాలు, ఎవరైనా సరే సాధువుగా మారచ్చు అంటోంది. ఓకే, ఇప్పటిదాకా విన్నదంతా ఒకెత్తైతే ఇప్పుడు మనం చూడబోయేది మరో ఎత్తు. బహుశా గీతలో వన్ ఆఫ్ ద మోస్ట్ మైండ్ బ్లోయింగ్ సెక్షన్కొచ్చేశాం. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ప్రతిదాంట్లో దైవత్వాన్ని ఎలా చూడాలి? ఈ ప్రశ్న చూడండి, ఇది కేవలం అర్జునుడిదే కాదు, మనందరిది. అసలు దేవుణ్ణి ఎలా గుర్తుపట్టాలి, దేనిమీద ధ్యానం చెయ్యాలి అని మనలో చాలామందికి అనిపిస్తుంది కదా. దీనికి వచ్చిన సమాధానం కూడా అంతే అందంగా ఉంటుంది. దానికొచ్చిన సమాధానం చాలా సింపుల్ కాని చాలా ప్రొఫౌండ్. ఏంటంటే ప్రతి కేటగిరీలో ఏది బెస్ట్ అయితే, ఏది టాప్ అయితే అదే దైవస్వరూపం. అంటే ప్రతిదానిలోని ఎక్సలెన్స్లో దైవాన్ని చూడటమన్నమాట. ఉదాహరణకు, ప్రకాశించే వాటిలో నేను సూర్యుడిని, జలాశయాలలో నేను మహాసముద్రాన్ని, జంతువులలో నేను సింహాన్ని. అంతేకాదు, ఈ సృష్టి మొత్తానికి మొదలు, మధ్యం, చివర కూడా నేనే. ఇక్కడే ఒక ట్విస్టుంది. మోసగాళ్లలో నేను జూదాన్ని అంటున్నారు. ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ. అంటే మంచి, చెడు ఇలాంటి మన అంచనాలకు అతీతమైన శక్తి అది అని ఇక్కడ సూచిస్తున్నారు. వావ్! ఇదంతా చూసి దేవుడి గొప్పతనాన్ని అర్థం చేసుకున్నామనుకునే టైంలో గీత ఫైనల్ ట్విస్ట్ ఇస్తుంది. ఇప్పుడు మనం చూసిన ఈ గొప్పతనమంతా, ఈ సూర్యుడు, సముద్రం, సింహం, ఇవన్నీ ఆ పరమాత్మ తేజస్సులో ఒక చిన్న
చాలా చిన్న భాగం మాత్రమేనట. ఇది మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర వదిలేస్తోంది కదా. ఈ ప్రపంచంలో మనం చూసే ఇంత గొప్పతనం కేవలం ఒక చిన్న ముక్క అయితే ఇంకా మొత్తం స్వరూపం ఎలా ఉంటుందో కనీసం ఊహించగలమా? ఆ ఆలోచనతోనే ఈరోజుకి ముగిద్దాం.